ఇజ్రాయెల్తో యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన తొలి ప్రసంగంలో ఇజ్రాయెల్ని ఓడించాం, అమెరికా చెంప చెళ్ళుమనిపించాం అని చెప్పి ప్రకటించారు సార్. నిజంగా ఇరాన్ గెలిచిందా సార్ ఈ యుద్ధంలో? అంటే ఇలాంటి యుద్ధాల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని చెప్పడం చాలా కాంప్లెక్స్. వార్స్ ఎప్పుడు కూడా విక్టరీస్ అండ్ డిఫీట్స్ అనేది స్పష్టంగా ఉండవు. ఎందుకంటే యుద్ధ లక్ష్యాలు వాటిని ఏ మేరకు సాధించామని. సో అందువల్ల మొదలుగా ఇరాన్ చెప్పుకున్నా, ఇజ్రాయెల్ చెప్పుకున్నా, అమెరికా చెప్పుకున్నా మోడర్న్ వార్ఫేర్ యొక్క వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్ల గెలవడము ఓడడము అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే కూడా తెలియదు. ఇప్పుడు తాలిబాన్ల పైన 2001 అనుకుంటా కదా అమెరికా యుద్ధం చేసింది, తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చింది, అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2 దశాబ్దాలు ఆ ప్రభుత్వం ఉంది. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ తాలిబాన్ అధికారంలోకి వచ్చింది. మరి గెలిచిందా ఓడిందా అమెరికా ఆఫ్ఘన్ యుద్ధంలో? సో అందువల్ల 20 years తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద స్క్వేర్ వన్ కదా. సో అందువల్ల వార్స్ ఎప్పుడు కూడా అంత క్లారిటీగా ఉండవు. ఇక ఇరాన్ గెలిచింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్కు హెవీ డ్యామేజ్ జరిగింది, భారీ నష్టం. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ ఈ 3 న్యూక్లియర్ సైట్స్ కూడా భారీగా నష్టం జరిగింది. అది ఇరాన్ కూడా అంగీకరించింది. యునైటెడ్ నేషన్స్లో మాకు నష్టపరిహారం కావాలని కూడా డిమాండ్ చేసింది. 2 ఇరానియన్ టాప్ ఆర్మీ లీడర్షిప్ ఎలిమినేట్ అయింది. అంటే ఇజ్రాయెల్ దాడుల్లో ఆర్మీ చీఫ్, ఆయన ప్లేస్లో నియమించబడ్డ ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ టాప్ అఫీషియల్స్, 2 న్యూక్లియర్ సైంటిస్టులు, ఇలా ఆర్మీ కమాండ్ స్ట్రక్చర్ కూడా ఎలిమినేట్ అయింది. 3వది ఒక 600 మంది సివిలియన్ చనిపోయారు, 600 లైఫ్స్ కోల్పోయారు. సో అందువల్ల ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీకి కొంత నష్టం జరిగింది. ఎందుకంటే ఇరాన్ వాస్తవంగా ఇరాన్కు యుద్ధ విమానాల శక్తి తక్కువ. అమెరికా నుంచి ఇస్లామిక్ రెవల్యూషన్ 1979లో రాకముందు అమెరికా ఇరాన్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్న సమయంలో అమెరికా సప్లై చేసిన ఓల్డ్ లెగసీ యుద్ధ విమానాలే తప్ప ఆధునిక యుద్ధ విమానాలు లేవు. కానీ ఇరాన్కున్నది బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లు ఇరాన్ ప్రత్యేకత. ఆ వాటికి కొంత నష్టం జరిగింది. అలాగే ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్, అంటే ఇప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం, రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, అలాగే ఆకాష్ మన దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేశాయి. పాకిస్తాన్లో ఉన్న చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనము ఛేదించి బ్రహ్మోస్ మిసైల్తో అటాక్ చేయగలిగాం. అందువల్ల ఇక్కడ కూడా మనకు గమనించింది ఇరాన్ వద్ద ఉంది ఈ S-400 కాదు, అంతకు ముందు జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. సో అది కంప్లీట్గా దెబ్బతిన్నది. మీకు ఇరాన్ ఆ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించి ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై అటాక్ చేసింది. కొన్ని గంటల పాటు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో తిరిగినా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వచ్చి, మిసైల్స్ వచ్చి నటాంజ్ అణుక్షేత్రాన్ని ధ్వంసం చేస్తున్న ఇరాన్ ఆపలేకపోయింది. అందువల్ల ఇవన్నీ కూడా ఇరాన్ ఈ యుద్ధంలో జరిగిన నష్టాలు. సో ఇక్కడ వరకు చూస్తే మనకు ఏమనిపిస్తుంది? ఇరాన్ ఓడిపోయినట్టు కనబడుతుంది. అందువల్ల ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్ ఓడించాం అని అమెరికా, ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది. మరి ఇరాన్ ఎందుకు చెప్పుకుంటోంది గెలిచింది అని? నేను అందుకే మొదట్లో అన్నాను, విక్టరీస్ అండ్ డిఫీట్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇన్ వార్స్ అని. ఎందుకంటే ఇరాన్ చెప్పుకోవడానికి పాయింట్స్ ఏంటి? ఒకటి, ఈ యుద్ధ మౌలిక లక్ష్యం ఇరాన్ ఇక ఏనాడు కూడా అణ్వాయుధాల తయారీ వైపుగా వెళ్ళకుండా నాశనం చేయడం. అమెరికా చెప్తోంది, ఇజ్రాయెల్ చెప్తోంది, ట్రంప్ పదే చెప్తున్నాడు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇక కోలుకోనంతగా నష్టం చేశామని. కానీ గ్లోబల్ ఎక్స్పర్ట్ చెప్పేది అది అంత స్పష్టంగా ఏమీ లేదు. ఈవెన్ ఇరాన్ క్లెయిమ్ చేసుకుంది, మా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ పెద్దగా నష్టం కాలేదు, సదుపాయాలకు నష్టం కలిగినా కూడా. సో అందువల్ల ఇరాన్ వాదన, ఇరాన్నే కాదు, ఈవెన్ మీకు ఆ 408 కిలోల యురేనియం ఏమైంది అనే క్వశ్చన్ ఉంది. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ JD Vance కూడా
ఏబీసీ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు ఇది మిస్సింగ్ అని. సో 400 కిలోలకు పైగా 60% ఎన్రిచ్ చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉంది. ఇది 10 ఆటం బాంబులు తయారు చేయడానికి సరిపోతుంది అని యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తోంది. ఈ 60%ను 90% వరకు ఎన్రిచ్మెంట్ చేయగలిగితే ఆ ఉన్న యురేనియం నిల్వలతో ఇరాన్ ఒక 10 ఆటం బాంబ్ తయారు చేయగలుగుతుంది. సో దానికి అవసరమైన అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో ఉండే అది కొంత ధ్వంసమైనా కూడా ఈ సెంట్రిఫ్యూజెస్ కూడా పూర్తిగా ధ్వంసం కాలేదు. ఎన్రిచ్డ్ యురేనియం అమెరికా కూడా చెప్పడం లేదు ఇంకో ఈ ఎన్రిచ్డ్ యురేనియం మేము లేకుండా చేశామని. ఇంతవరకు అమెరికా ఆ 400 kgs ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం గురించి మాట కూడా మాట్లాడతలేదు. ఎక్కడుంది అని ఎవరు చెప్పలేకపోతున్నారు. సో అంతే ముందుగానే ఇరాన్ వాటిని తరలించింది అని. తర్వాత డిమిట్రీ మెద్వెదేవ్ స్టేట్మెంట్ చూసాం. అనేక దేశాలు ఇరాన్కి అణ్వాయుధాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయని. అనేక దేశాలు ఇస్తాయో లేదో తెలియదు కానీ రష్యా సహకరించే అవకాశం ఉంది, చైనా సహకరించే అవకాశం ఉంది ఇరాన్కు. సో అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతం కాలే ఈవెన్ అమెరికన్ ఎక్స్పర్ట్ కూడా చెప్పేది అంతకుముందు 2 వారాల్లో 2 వీక్స్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే కెపాసిటీ ఇరాన్కు ఉంటే ఇప్పుడు అది ఫ్యూ మంత్స్ వెనక్కిపోయింది, కొన్ని నెలలు పడుతుంది అని. కొంతమంది అనేది కొన్ని సంవత్సరాలు పడుతుందని. కానీ మొత్తానికైతే ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ ధ్వంసం కాలే. ఈ పాయింట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మరి ఇజ్రాయెల్ అమెరికాలో యుద్ధ లక్ష్యం నెరవేరలేదు కనుక ఇరాన్ గెలిచినట్టే కదా అనిపిస్తుంది. రెండవది ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ యుద్ధం రెజీమ్ చేంజ్కు దారి తీస్తుంది. అంటే ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖమైనీ నాయకత్వంలో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ పతనం అవుతుంది అని ట్రంప్ అమెరికా డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే ఇరాన్ ప్రజలకు ఆ రాజ్య వ్యవస్థ రక్షణ కల్పించినప్పుడు అది పడిపోతుంది, పతనం కాక ఏమవుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అందువల్ల రెజీమ్ చేంజ్ అనేది ఈ అట్లీస్ట్ ఇజ్రాయిల్ జరిపిన యుద్ధం, అమెరికా జరిపిన యుద్ధంలో లేకపోయినా ఆ లక్ష్యం నెరవేరలేదు. ఇస్లామిక్ రెజీమ్ అలాగే ఉంది. నిన్న మొన్నటి దాకా అయతుల్లా ఖమైనీ ఖమైనీ చచ్చిపోయి ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి. నిన్న ఖమైనీ వీడియో సందేశంలో మొదటిసారి సీజ్ఫైర్ తర్వాత ఆగాడు. సో అందువల్ల రెజీమ్ చేంజ్ సాధ్యం కాలేదు. మూడవది ట్రంప్ ఏమన్నాడు, అంతకుముందు ట్రంప్, మార్క్ రుబియో అందరూ హెచ్చరించారు. ఎప్పుడు అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చెయ్యకముందు హెచ్చరించాడు. మీరు గనక మా అసెట్స్ను ముట్టుకుంటే భస్మమైపోతారు అని ట్రంప్ అన్నాడు. కానీ అయిందా భస్మం ఇరాన్? ఎందుకంటే ఖతార్లోని అతిపెద్ద అమెరికన్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ సక్సెస్ఫుల్గా అటాక్ చేయగలిగింది. అంటే తన బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీ పూర్తిగా పోలేదు అని అర్థమైంది. ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 19 అమెరికన్ బేసెస్, అందులో ఉన్న 40,000 to 50,000 అమెరికన్ సైనికులు ఇరాన్ కావాలనుకుంటే స్ట్రైక్ చేయగలుగుతుంది అని ఖతార్ ఎయిర్ బేస్ పైన దాడి చేయడం ద్వారా ఇరాన్ నిరూపించగలిగింది. అఫ్కోర్స్ అది మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చు అన్న అనుమానాలకు కూడా ఉన్నాయి. ఒక హానరబుల్ ఎగ్జిట్ ఇరాన్కి ఇచ్చి ఒక సీజ్ఫైర్ కొరకు అమెరికా ఆడిన నాటకం కావచ్చు. ఎందుకంటే ముందుగానే ఇరాన్ ఖతార్కి ఇన్ఫార్మ్ చేసింది అటాక్ చేయబోతున్నాం, అది మీ మీద కాదు అమెరికా మీద అని. ఆల్రెడీ ఆ ఎయిర్ బేస్లో ఉన్న వారిని ఎవాక్యుయేట్ చేశారన్నారు. దానికి బలాన్ని చేకూర్చే విధంగా ఏ ప్రాణనష్టము జరగలేదు. బట్ ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అయినా కూడా అమెరికానేమో భస్మం చేస్తామని చెప్పినా అమెరికాతో మ్యాచ్ను ఫిక్స్ చేయగలిగిందంటే ఇరాన్ సాధించినట్టే కదా. సో అందువల్ల ఈ యాంగిల్లో చూసినప్పుడు ఇరాన్ మరి గెలిచిందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల మీకు అదే కాకుండా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్గా పిలుస్తారు. ఇరాన్ క్షిపణులు ఆ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను కొంతమేరకైనా ఛేదించగలిగాయి. పూర్తిగా ఛేదించాయని చెప్పలేం కానీ కొంతమేరకు ఛేదించాయి. టెల్ అవీవ్ లాంటి నగరాలను కూడా తాకగలిగింది. ఇజ్రాయిల్లో కూడా పౌర నష్టం జరిగింది, ఇజ్రాయిల్లో కూడా ప్రాణ నష్టం జరిగింది. సో అక్కడి వరకు ఇజ్రాయిల్ అటాక్ చేయగలిగింది. ముసాద్ హెడ్ క్వార్టర్స్ను కూడా అటాక్ చేయగలిగింది. అందువల్ల ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ కూడా టోటల్లీ ఇంప్రెగ్నబుల్,
అంటే ఛేదించటానికి వీలు లేని కంచుకోట అన్న భావనను కూడా ఇరాన్ పంక్చర్ చేసింది. అన్నిటికీ మించి ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్కు కౌంటర్ బ్యాలెన్స్గా ఇరాన్ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు మిగతా అరబ్ దేశాలన్నీ కూడా నిస్సహాయ స్థితిలో ప్రేక్షక పాత్రలు ఉన్నాయి. అటు ఇజ్రాయెల్ను పూర్తిగా వెనకేసుకొని రాలేక, ఇటు ఇరాన్కు సమర్థన ఇవ్వలేక, తమ దేశంలో అరబ్ సెంటిమెంట్ ఎక్కడ రగులుతుందో అని భయపడుతూ అమెరికాతో ఒకవైపు స్నేహం, మరోవైపు అమెరికా దాడుల్ని ఖండిస్తూ గందరగోళంలో ఇతర దేశాలు, అరబ్ దేశాలు, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి కంట్రీస్ ఉంటే ఇజ్రాయెల్కి ఒక ఛాలెంజర్గా, ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్న అమెరికాకు ఈ ప్రాంతంలో ఏకైక ఛాలెంజర్గా ఇరాన్ నిలబడగలిగింది. అందువల్ల ఇవన్నీ కూడా ఇరాన్ సాధించినటువంటి అంశాలు. అందువల్ల నేను ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఓడిపోయింది అనటానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, యుద్ధంలో ఓడిపోలేదు అనటానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఇరాన్ గెలిచింది అని మాత్రం అనడం చాలా పెద్ద క్లెయిమ్. ఖమేనీ చేస్తున్న క్లెయిమ్ నిజం కాదు. ఎందుకంటే తన ప్రజల్ని మద్దతును, ప్రజల మొరాల్ను, సైన్యం మొరాల్ను కాపాడటానికి ఇరాన్ చెప్పుకుంటోంది, ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది, అమెరికా చెప్పుకుంటోంది. అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వార్స్ అనేది. అందరూ గెలిచామని చెప్పుకునే రీతిలో ఉన్నప్పుడే సీజ్ ఫైర్ సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఇండియా పాక్ టెన్షన్లు చూసాం కదా, మనము చెప్తున్నాం పాకిస్తాన్ పైన స్పష్టంగా గెలిచామని. మనం గెలిచింది కూడా నిజం, కానీ పాకిస్తాన్ కూడా చెప్పుకుంటుంది కదా మేము కూడా గెలిచామని. అందువల్ల ఇద్దరు ఏ వారైనా సీజ్ ఫైర్ రావాలి అంటే అందరూ గెలిచారని చెప్పుకోవడానికి వెసులుబాటు ఉన్నప్పుడే సీజ్ ఫైర్ అవుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో వార్స్ లేదంటే ఒక పక్షం పూర్తిగా నాశనం కావాలి. రెండు పద్ధతులు. ఒక పక్షం పూర్తిగా నాశనం అయితే యుద్ధం ఆగుతుంది. లేదు సీజ్ ఫైర్ కావాలంటే కాల్పుల విరమణ వేరు, యుద్ధం ఆగడం వేరు. ఒక పక్షం పూర్తిగా నాశనమైనాక యుద్ధం ఆగకుంటే ఏమవుతుంది? కానీ యుద్ధము ఆగకుండా కాల్పుల విరమణ జరగాలంటే మాత్రం ప్రతి పార్టీకి కూడా తాము గెలిచామని చెప్పుకునే ఆ వెసులుబాటు ఉండాలి. అది వ్యూహాత్మకంగా ఉన్నప్పుడే సీజ్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అందరూ తామే గెలిచామని చెప్పుకోవటానికి అవసరమైన పాయింట్స్ ఉన్నాయి. రియాలిటీ ఏంటంటే ఈ యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిన మాట నిజం, కానీ ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధ లక్ష్యం మాత్రం నెరవేరింది అనటానికి స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. అంత మేరకు ఇరాన్ నిలబడగలిగింది. ఇరాన్ భారీ నష్టాన్ని చూసిన మాట నిజం, యుద్ధ లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదన్న మాట కూడా నిజం.